ఏపీలో జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ రానున్నాయని, మరోసారి రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి కొన్ని అనుకూలంగా వస్తాయన్నారు. గన్నవరం వల్లభనేని వంశీమోహన్, మచిలీపట్నం పార్లమెంటుకు సింహాద్రి చంద్రశేఖరరావులు విజయాలు సాధిస్తారని, ఈ విజయాలను చూసి వైసీపీ శ్రేణులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే చర్యలు చేయొద్దని సూచించారు. జూన్ 7 తర్వాత పోలీసు అధికారుల అనుమతితో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ నెల 13వ తారీఖున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఉవ్వెత్తున కదిలి 84.8% ఓటింగ్ శాతం నమోదయ్యేట్టుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత భారీ ఎత్తులో ఓటు హక్కును వినియోగించుకున్నందుకు గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అట్లానే ఈ రోజున నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమంటే, ఎన్నికలు పోలింగ్ దశ పూర్తయింది. కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరగబోతుంది. ఈ సందర్భంలో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఎక్కువ గ్రామాలు గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో, సహనంతో, ఓర్పుతో మెలగాలని, ఎన్నికలు అనేవి ఒక ప్రక్రియ మాత్రమే. గ్రామీణ వాతావరణాన్ని ముఖ్యంగా మన్నించి చెరుపు చేయకుండా ఉండే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా చూడాలని చెప్పి కోరుతూ, జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో 1-2 ఎగ్జిట్ పోల్ సంస్థలు